ఎవరు మోసం చేశారు నాకు అర్థం కావట్లా. లిటరల్లీ రీతు పవన్ కళ్యాణ్ మోసం చేసింది, ఇది మాత్రం నిజం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ రీతుని అడిగాడు ఎవరిని తీసేస్తావు ఏంటి అంటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు నన్ను నువ్వు తీయొద్దు నేను నిన్ను తీయను అని. శ్రీజ కూడా డెమాన్ దగ్గర పోయి అదే మాట్లాడింది, సిచ్యువేషన్ బట్టి తీసేస్తాను అంతేగాని ఫస్ట్ నిన్నే తీసేస్తాను అని కాదు. ఓకేనా, ఎవరైనా వీళ్ళు డెమాన్ అయినా శ్రీజ అయినా ఫస్ట్ రాము రాతుడు అంత క్లోజ్ కాదు కాబట్టి రాము రాతుని తీసేయాలి. ఫస్ట్ డెమాన్ ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ని తీసేసి తను నా బెస్ట్ ఫ్రెండ్ రీతు అందుకే నిన్ను తీసేసాను అంటున్నాడు. బట్ డెమాన్ కి ఎప్పుడైనా ప్రతిసారి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడా లేదా? ఇక్కడ ఒక్కసారి కూడా సపోర్ట్ చేయాలి. అందువల్ల పవన్ కళ్యాణ్ బాధపడ్డాడు. ఏంటి, రీతు నమ్మించి మోసం చేసింది, నమ్మించి లిటరల్లీ నేను మిమ్మల్ని తీయను అని చెప్పి డెమోను ఫస్ట్ అది కొట్టగానే అనింది. మీరు గమనించారా లేదా? అనింది. అప్పుడు డెమాన్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పాడు. ఓకేనా, అందువల్ల మోసపోయినందుకు పవన్ కళ్యాణ్ ఏడుస్తున్నాడు కానీ ఓడిపోయినందుకు కాదు. పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వేస్తాడు, బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదరా, నన్ను ఎలా తీయమని చెప్పేవరా నువ్వు అని. ఇక్కడ డెమాన్ పవన్ అంటున్నాడు శ్రీజాకు వచ్చినా కానీ శ్రీజ రీతుని తీసేస్తుందా, అందుకే నేను ఫస్ట్ నిన్నే తీసేసాను. శ్రీజ రీతుని తీసేస్తుంది ఎన్ని కాదరా, నీకు నేను ప్రయారిటీ కాదన్నప్పుడు నా పేరు నువ్వు ఎందుకు చెప్పావు నీ గన్ పాయింట్ అడిగాడు. అంతే కదా, నీకు ప్రయారిటీ కాదన్నప్పుడు పవన్ కళ్యాణ్ అతని పేరు చెప్పాల్సిన అవసరం లేదు డెమాన్ పవన్ కి. ఓకేనా, ఇది మాత్రం నిజమా కాదా? అతని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి శ్రీజ తీసేస్తాను అంతేగాని ఫస్ట్ తీసేస్తాను ఎక్కడా చెప్పలేదు. ఓకేనా, ఈ సిచ్యువేషన్ లో మాత్రం నాకైతే డెమాన్ పవన్ వరస్ట్ బిహ తనూజ ఓవర్ క్రయింగ్. అందరి ముందు నేను మోసం చేశానని ఎలా అంటావు, నేను ఎప్పుడు నిన్ను మోసం చేశాను అంటుంది. మోసం చేసావు కాబట్టి మోసం చేసావు అని అన్నాడు. తను తీసేయను అని చెప్పేసి ఫస్ట్ రౌండ్ మీ ఇద్దరు వాష్రూమ్ లో మాట్లాడుకున్నారు, ఎవరు తీసేయద్దు, సిచ్యువేషన్ బట్టి లాస్ట్ రౌండ్ లో వచ్చినప్పుడు మీ ఇద్దరు అప్పుడు తీసేయాలి. మళ్ళీ తనూజ గారు వచ్చేసి ఇక్కడ ఎవరిని నమ్ముతారో ఎవరిని తీసేస్తారో తెలియదు అంటే, నలుగురు ఉన్నప్పుడు ఇతన్ని తీసేయటం ప్రాబ్లం. అదే పవన్ కళ్యాణ్ చెప్పాడు, నలుగురు ఉన్నప్పుడు నన్ను తీసేసేసారా, అది నాకు నచ్చలేదు, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళని తీసేయచ్చు కదా అని లిటరలీ అదే చెప్పాడు పవన్ కళ్యాణ్. నాకు తనుజాగం నచ్చలేదు. ఓకేనా, ఆ తర్వాత సంజన గారు ఎక్స్ దొబ్బేసి ప్రతిసారి అదొక శాడిజం అయ్యా. మిగతా వాళ్ళు తినాల్సిన అవసరం లేదా? అసలు మీకైతే నాటి కనిపించవచ్చు కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. మాస్క్ మ్యాన్ గట్టిగా అడిగాడు, ఇది శాడిజం, ఎట్లా శాడిజం బిహేవ్ చేస్తున్నారు, మీకు నాటి అనిపించవచ్చు పక్కన వాళ్ళకి కాదు అని. ఓకేనా, తనూజ లిటరల్లీ సంచాలక ఈ రీతుకి హెల్ప్ చేస్తుంది. అవునా కదా, రీతు కమాండ్ భరణి గారిని కూడా హెల్ప్ చెయ్యండి అని అడిగింది తనూజ. భరణి గారు ఒకటే చెప్పారు, మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, డెమోన్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు, నేను రాముకి హెల్ప్ చేస్తానని ఆయన ఉన్న స్టాండ్ మీద ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన గురించి బ్యాగ్ బిచ్చింగ్ చేస్తుంది తనూజ, లిటరల్లీ వెనక వైపు మాట్లాడుతుంది. ఈసారి నామినేషన్స్ లో నామినేట్ చేస్తాను. తనూజ కూడా వరస్ట్ బియా. తనూజ గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం నన్ను ఏమనుకోవద్దయ్యా, నా మనసుకి ఇక్కడ ఏది అనిపిస్తుంది అదే చెప్తున్నాను, ఓకేనా. ఈసారి కెప్టెన్ గా రామరావుతో అవడం నాకు ఓకే, బట్ కష్టపడ్డాడు అయ్యాడు. బట్ ఇమాన్యుయల్ కి అండ్ పవన్ కళ్యాణ్ సూపర్ గా ఆడారు కదా, వాళ్ళకి కూడా రావాల్సిందని నా అభిప్రాయం. ఓకేనా, ఇమాన్యుయల్ ఓడిపోయిన తర్వాత కూడా ఎలాంటి బాధ పడలేదు, అది ఓకే. పవన్ కళ్యాణ్ బాధపడ్డాడు చూసా, అది ఇంకా ఓకే. వాళ్ళు కష్టపడ్డారు. ఫస్ట్ రీతు తీసేయమనడం అయితే లిటరల్లీ తప్పయ్యా. వీళ్ళు సిచ్యువేషన్ బట్టి తీసేస్తా ఉన్నారు కదా, శ్రీజ నన్నే తీసేస్తారేమో అని రీతు ఫస్ట్ నువ్వు పవన్ కళ్యాణ్ తీసేయని డెమాన్ కి చెప్పింది, అందుకే డెమాన్ తీసేసాడు. ఓకేనా, డెమాన్ అయితే రీతు భజన చేయడం ఎక్కువైపోయింది, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడయ్యా. ఎక్కువ మాత్రం అర్థం చాలా నెగిటివ్ అయితే అయ్యాడు. ఓకేనా, ఇది నిజమే. ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ పాయింట్స్ ఇవి నిజాలే. రీతు డెమాన్ పవన్ వర్స్ట్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన బీబీ తెలుగు.